నమస్తే. ఏంది సావిత్రి టైంలో వచ్చింది అని అనుకుంటురా? చెప్తా నేను వచ్చుడితో పాటు ఇవాళ మీకు ఒక మంచి డాక్టర్, హ్యాపీ డాక్టర్ని తోలుకొచ్చిన. ఆయన ఎవరు అనుకుంటున్నారు? వరంగల్లో ఒక మారుమూరు పల్లెటూరులో పుట్టి కష్టపడి చదువుకొని వ్యవసాయం చేసి యూనివర్సిటీలో కష్టపడి చదివి ఇప్పుడు అమెరికాలో బాగా గొప్పగా పేరున్న వాళ్ళలో ఆ డాక్టర్ ఒకరు. ఆయన ఇండియాకి వచ్చిండట. ఇండియాకి వచ్చి మన హైదరాబాద్ దాకా వచ్చిండు. మరి మనల్ని కలవకపోతే ఎట్లా? నేను చూపించాలి కదా అంత మంచి డాక్టర్ని. అయితే ఆయనలో ఏంటిది అని అనుకుంటారా? డాక్టర్ అయితే ఏంటి అంటే అందరు డాక్టర్లు వచ్చామా చూసామా వెళ్ళిపోయినామా అట్లనే ఉంటారు కదా. కానీ ఈసారి రాగానే హ్యాపీ అని చెప్తాడట. మరి ఎందుకు అట్లా చెప్తాడు? సార్ ఎట్లా కష్టపడి చదివిండు, ఎట్లా అమెరికా దాకా వెళ్ళిండు, అవన్నీ మనం అడుగుదాం. మరి పరిచయం చేసుకుందామా? నమస్తే సార్. హ్యాపీ డాక్టర్ అనల్లా, రాజేందర్ రెడ్డి గారు అనల్లా, ఏమనల్లా మీరు చెప్పుర్రి. మీ ఇష్టం. హ్యాపీ డాక్టరే అంట. ఇది మంచిగా ఉంది సార్, హ్యాపీ డాక్టర్ అనడానికి వినడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి మీరు పేషెంట్లు రాగానే హ్యాపీ అంటారు. మీరు అట్లా అనకపోతే కూడా వాళ్ళు ఏంది డాక్టర్ ఇలా హ్యాపీ అనలేదని అంటారట. కరెక్ట్, మీరు అనేది కరెక్ట్, నిజమే. ఒకరోజు ఆపరేషన్ మంచిగా కాకుండా లేకపోతే పేషెంట్ మంచిగా రాకున్నా కానీ కొంచెం మనసు కొంచెం తక్కువ ఉన్నా కానీ డాక్టర్ గారు ఏమైంది ఈరోజు, మీరు హ్యాపీ అంటలేరు ఈరోజు అంతే అని అంటారు. అంటే ఇట్లా కొంచెం పేషెంట్ మంచిగా లేకపోతే ఇట్లా హ్యాపీ లేదంటే పేషెంట్ కూడా మంచిగా అయిపోతే మీరు హ్యాపీగా ఉండాలంటారు. మళ్ళీ అవునా? వాళ్ళే మీకు వాళ్ళే నాకు ఎంకరేజ్ చేస్తారు. అవునా? మీరు ఎందుకు అలా హ్యాపీ చెప్పాలని ఎందుకు అనుకున్నారు అట్లా? ఎందుకంటే నేను ఫస్ట్లో అమెరికా పోయినప్పుడు దగ్గర 18 గంటలు 20 గంటలు పని చేసేటోళ్ళు. అయినా కానీ 36 గంటలు పని చేసినా కూడా నేను హ్యాపీగా ఉంటాను. అయితే నా తోటి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి నీకు ఏమైంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, నీకేమైనా జబ్బు వచ్చిందా, లేకపోతే ఏమైనా మందులు వేసుకుంటున్నావా అని అడిగేవాళ్ళు. నాకు అర్థం కాకపోయేది. నేనేమో మామూలుగా ఎప్పుడు హ్యాపీగా ఉండేది. నేను ఎంబీబీఎస్ చదవక పొలం పని చేసి ఎంబీబీఎస్ పోయినా. అయితే నాకు ఎట్లా కంపేర్ చేసుకుంటారంటే పొలం పని కంటే ఎంత కష్టం పని చేసినా హాస్పిటల్లో 36 గంటలు కష్టపడి పని చేసినా కానీ పొలంలో ఎండలో చేసినా కంటే ఈజీ అనిపించేది నాకు. అందుకని హ్యాపీగా ఉండేది. హ్యాపీగా ఉంటే జబ్బు ఏంది అలా ఎప్పుడు ఇట్లా మూడీ ఉండేసరికి మీకు కొత్తగా అనిపించేసరికి జబ్బు అనుకున్నారేమో. బాగా హ్యాపీగా ఉండేసరికి బాగా జబ్బు ఉండే సైకాట్రిస్ట్ జబ్బు అనుకున్నారు. అయ్యో. మరి మీరు చెప్పిరా నేను ఇట్లా వ్యవసాయం చేసినా కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాని చెప్పిరా? దానికంటే ఇది చాలా నయం కాబట్టి నాకు ఎంత మీరు 36 గంటలు కాదు 45 గంటలు పని చేసుకున్నాగా నాకేం బాధ ఉండదు. నేను హ్యాపీగా ఉంటా. అదేవిధంగా ఎప్పటికీ నేను అదే పోల్చుకుంటా. ఏ రోజు పని చేసినా పొలం పని కంటే ఇది చాలా ఈజీ అయిన పని. అందుకే హ్యాపీ. ఇంకోటి మనిషి కూడా హ్యాపీనెస్ కోసం మనం ప్రయత్నం పడుతుంటాం. ఎప్పుడు అన్ని దారులు ఢిల్లీ పోయినట్టు అన్ని పనులు చేసినా కానీ ప్రతి ఒక్కటి సంతోషంగా చేసేది. అందుకని సంతోషం హ్యాపీ అంటే వేరే వాళ్ళు కూడా మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనది వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయిపోద్ది. అది ఏ ఫీల్డ్ అని ఎట్లనో తెలియదు కానీ డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు అయితే పేషెంట్ అమ్మో నాకేమైపోతుందో, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. చిన్నది కూడా పెద్దగా చెప్తారు వేరే దగ్గర చూయించుకుంటే. అట్లా మీరు రాగానే చెప్తే వాళ్ళు ఖుషి అయిపోతారు. చాలా ఇక ఓపెన్గా చెప్పేస్తారు అసలు ఏమైంది, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మొత్తం చెప్పేస్తారేమో కదా. చెప్తాం. మీరు ఇంకా గుండెకి సంబంధించిన డాక్టరు, బాగా జాగ్రత్తగా చూసుకోవాలి కదా సార్ వాళ్ళను. కరెక్ట్. ముఖ్యంగా ఏమిటంటే గుండె పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది. గుండె ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు చచ్చిపోతాను, హార్ట్ అటాక్ వస్తే ఎన్ని రోజులు బతుకుతా అనే భయంతో వస్తారు. వాళ్ళ పరీక్ష చేసి నీకు ఏం కాదు, నీ గుండె చాలా గట్టిగా ఉంది, ఇంకో 20 ఏళ్ళు బతుకుతావు అని చెప్పగానే చాలా హ్యాపీ అయిపోతారు. ఎన్ని రోజుల పడ్డారు అంత పోద్ది. వెంటనే హ్యాపీ అయిపోతే వెంటనే సగం బలం వచ్చేస్తుంది. వాళ్ళు వెంటనే మంచిగా అయిపోతుంది. మనం మాత్రం వాడక ముందుకే వాళ్ళు మంచిగా అయిపోతారు. అందుకే హ్యాపీ ఉండాలి. అబ్సల్యూట్లీ. సరే, మరి ఇంత హ్యాపీ మనిషి పుట్టిన ఊరు వరంగల్ జిల్లాలో ఏ ఊరు సార్? చల్లపాలెం. అమ్మమ్మ తొర్రూరు దగ్గర చెల్లపాలెం. అమ్మమ్మ ఊర్లో పుట్టారు. అమ్మమ్మ పుట్టింది నల్గొండ జిల్లా సోలిపేట. మన సూర్యాపేట దగ్గర మూసీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ మూసీ ప్రాజెక్ట్ కింద కట్టినప్పుడు మా పాత సోలిపేట మునిగిపోయింది. నేను పుట్టింది అక్కడ. మా అమ్మమ్మ ఊర్లో పుట్టాను. అంటే మా అమ్మకు మొదటి కాన్పు. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఏమైనా చిన్న అల్లరి పనులు కానీ చదువుకునేటప్పుడు చేసిన మజాక్ పనులు కానీ ఏమైనా ఉన్నాయి? అసలు ఎట్లా స్కూల్కి పోబుద్దా ఏదో చిన్న ఏజ్లో? నేను బడి దొంగ ఉంటుంది. బడి దొంగ? అమ్మో, బడి దొంగ అయ్యాల పెద్ద డాక్టర్. బడి దొంగ అంటే ఎసుంటి బడి దొంగ? నేను బడికి పోయేది. బడి ముందే చెట్లు ఉండేది, చెట్ల కింద ఆడుకొని ఇంటికి వచ్చేటండి. మీకు తోడోళ్ళని ఉంటుండేనా సోపతి? ఒక్కరే ఆడుకుంటుండే? ఇంకో వేరే వాళ్ళు ఉంటుండే. సోపతి జమ చేసుకుంటే ఆడుకొని ఇంటికి వస్తుంటుంది. ఇంటికి వచ్చినాక ఏమనకపోతుండే అమ్మ? వాళ్ళకి తెలియకపోయేదా? టీచర్లు ఎప్పుడు చెప్పకపోయేటోళ్ళు? కొన్ని రోజుల తర్వాత తెలిసింది నేను బడికి పోతలేండి. అప్పుడేమన్నారు? అప్పుడు మా అమ్మ నాన్న కొప్పడి లాభం లేదు,
అని మళ్ళీ మా అమ్మ ఇంటికి పంపించాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడైతే పుట్టారో మళ్ళీ అక్కడికి అక్కడ పంపించాను. అక్కడ పోయిన తర్వాత అక్కడ అదే పని చేయడం మొదలు పెట్టినాం. మళ్ళీ ఆడ కూడా అయ్యో మీ అమ్మ నాన్న వేసిన దానికి ఫాయిదా లేకుండా అయిపోయింది. కాకపోతే అక్కడ మా మా చిన్న మామయ్య నాతో పంపించేది బడికి. చిన్న మామయ్య అమ్మోళ్ళ తమ్ముడు అందుకని చిన్న ఆయన సత్యనారాయణ అని ఆయన నన్ను బడికి పంపించేది. భయపడే వాళ్ళ సార్ ఆయనకు భయపడిపోయేది. కానీ మా లక్ష్మణరెడ్డి మామయ్య ఇంకా మధ్య మామయ్య ఉంటాడు. మా 5 మామయ్యలు 5 ఆయన మధ్య ఆయన ఒకసారి బడికి పోతలేదని బలపేడి మీద కొట్టి కూర్చోబెట్టి చేతుల మీద కొట్టిండు చేపలతో. మట్టలు వాసిపోయినాయి. అప్పటి ఒకసారి దెబ్బలు తిన్నా. అప్పటి నుంచి ఆయన వస్తుంటే ఇక బడికి పోయేది. ఇక అందుకోసం స్కూల్ అలవాటు అయ్యేదాకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు. 5 నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి ఫస్ట్ తరగతి నుంచి 5వ తరగతి దాకా అక్కడ మా అమ్మమ్మ ఇంట్లో చదువుకున్నాం. అంటే ఇక మీరు స్కూల్ కోవడానికి కారణం అయితే ఇక లక్ష్మారెడ్డి మామ. కరెక్టే. లక్ష్మారెడ్డి మామ ఎక్కడున్నారో మాకు చాలా చాలా థ్యాంక్స్ మాయ. కొట్టినప్పుడు కోపం పడ్డారు ఆయన మీద? అబ్బా నన్ను కొట్టాడు మా మమ్మీ, మా అమ్మ మా నాన్ననే కొట్టలేదు కానీ నేను భయపడ్డా. కానీ మా అమ్మమ్మే వచ్చింది చాలా. అయ్యో మా అమ్మ వచ్చి నాకు నా మనవని కొడతాం గాడిది కొడక అనేసిందా? మళ్ళీ బిడ్డ పిల్లల్ని కొట్టద్దు కదా, అదొక సెంటిమెంట్ కదా మన తెలంగాణ. మా అమ్మ ఏడ్చింది నాకంటే ఎక్కువ. ఏడ్చిందా? మీకైతే కోపం రాలే? ఇక దాని తర్వాత తిన్న స్కూల్కి పోయిండ్రిగా? స్కూల్కి పోయినా మా అమ్మ నా మీద ఏడ్చింది కాబట్టి మా అమ్మ పేరు మీద మా ఊర్లో సోలిపేటలో హై స్కూల్ కట్టించిన. మీరు గవర్నమెంట్ స్కూల్ కట్టించిన. మీరు చదువుకున్న స్కూల్ ని డెవలప్ చేసిండ్రా లేకపోతే కొత్తగా కట్టించేసిండ్రా? కొత్త స్కూల్ కట్టించిన. అమ్మా మా అమ్మమ్మ పేరు పెట్టినాం. అమ్మమ్మ పేరు పెట్టారా స్కూల్ కి? సంతోషంగా చాలా హ్యాపీగా. అంతేనా? ఇక్కడ స్వర్గంలో ఎక్కడ ఉంది కానీ మా అమ్మ నాకు చాలా సేవలు చేసింది. అందుకోసమే అంటే మరి 5 సంవత్సరాల దాకా అంటే చాలా చిన్న పిల్లలు. అప్పుడు పోయిండ్రంటే మళ్ళీ 5వ తరగతి దాకా అంటే 10 ఏళ్ళు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాం. మీరు అమ్మమ్మ దగ్గరనే ఉన్నారు. ఇక మీ మమ్మీ కన్నా ఎక్క అమ్మమ్మనే. అమ్మమ్మ చాలా సేవలు చేసింది. అందుకని అమ్మమ్మ పేరు మీద స్కూల్ కట్టించిన. అమ్మమ్మ తాతయ్యలు ఏమైనా చదువుకున్నారా? మా అమ్మమ్మ ఏం చదువుకోలేదు అనుకుంటా. మా తాతయ్య మరి నేను పుట్టకముందుకి చనిపోయాడు. అంటే మా అమ్మకి పెళ్లి కాకముందుకే చనిపోయాడు ఆయన. ఆయన అప్పుడు ఆ పాతకాలంలో పెద్దమ్మవారు అంటారు. పెద్దమ్మవారు అంటే స్మాల్ పాక్స్ వచ్చి చనిపోయి ఉంటారు. అంటే మా అమ్మకు చాలా చిన్నప్పుడే. అమ్మ నాన్న ఏమైనా చదువుకున్నారా? మా అమ్మ తక్కువ చదువుకున్నది. మా నాన్నగారు మరి చదువుకుంటారు. ఇంట్లో 10 చదువుకున్నాకుంటాం. అప్పుడు పాతకాలంలో పెద్ద బాల శిక్షలు ఉంటాయి కదా. మా నాన్నగారు ఊర్లో పోలీస్ పటేల్ అంటే ఊర్లో మన పాతకాలంలో మౌలి పటేల్ పోలీస్ పటేల్ ఉండేది కదా, అవి ఉండేది ఊరికి మొత్తానికి. తర్వాత మళ్ళీ మా నాన్న మళ్ళీ మైగ్రేట్ అయిపోయింది. చూసిండ్రా, మీ నాన్ననే ఊరు మొత్తానికి పోలీస్ పటేల్, కానీ మీరు మీ నాన్నకు భయపడకపోతుండే. లక్ష్మి మామకు భయపడే స్కూల్కి పోయిండ్రు. మామ ఏమన్నా చదువుకున్నాడా మరి? మా లక్ష్మణుడు మాయ చదువుకున్నాడు మంచిగా. అందుకోసమే మిమ్మల్ని బెత్తం పట్టి కొట్టి మరి స్కూల్కి పంపించి. లక్ష్మణుడు మాయ చాలా తెలుగులోడు, మంచి చదువుకున్నాడు. చెప్పాడు కూర్చుండబెట్టి ఆ బల్ల మీద కూర్చుండబెట్టి చదువుకోవాలరా లేకపోతే ఇట్లా అయిపోతామని చెప్పాడు? ఓన్లీ కొట్టుడేనా? కొట్టుడు చదువుకోవాలని చెప్పిండు. అప్పటి నుంచి భయం, ఖచ్చితంగా ఇప్పటికీ భయమే. ఇప్పటికి కూడా భయమేనా? మరి ఫస్ట్ మిమ్మల్ని కొట్టింది వాళ్ళే కదా సార్, ఇక భయం ఉంటుంది కదా. 5వ తరగతి దాకా అమ్మమ్మల స్కూల్లో, 5 నుంచి మళ్ళీ 6వ తరగతి మళ్ళీ సూర్యాపేట చదువుకున్నాం. అమ్మమ్మ వాళ్ళ జిల్లాలనే చదువుకున్నాం. మళ్ళీ 7వ తరగతి మాత్రం చెల్లపాలెం మా నాన్న పుట్టిన ఊర్లో చదువుకున్నాం. మళ్ళీ 8 నుంచి 12 దాకానేమో ఇంటర్మీడియట్ అయిపోయిన దాకానేమో నర్సంపేటలో. అక్కడ మా నాన్న మళ్ళీ అశోక్ నగర్కు మూవ్ అయ్యిండు. అంటే అక్కడ అశోక్ నగర్ వలసపోయిండు. అది పాకాల దగ్గర అశోక్ నగర్ ఉంటుంది. అశోక్ నగర్కు నర్సంపేట మా స్కూల్కు 8 కిలోమీటర్ల దూరం ఉండేది. పొద్దున్న 8 కిలోమీటర్లు, సాయంత్రం 8 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు నడిచి చదువుకునేది. పోను రాను 16 కిలోమీటర్లు, రోజు 16 కిలోమీటర్లు నడుచుకోండి. 8, 9, 10 అటు చదివినా. 11వ తరగతిలో మళ్ళీ ఒక పాత ఆవు ఉండేది. అంటే ఆవు నమ్మి ఒక పాత సైకిల్ కొన్నారు. ఆవు నమ్మేసి కొనుక్కున్నారా? పాత సైకిల్ కొనుక్కొని దాని మీద నడిచేది, సైకిల్ మీద పోయేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి 12 దాకా మొత్తం గవర్నమెంట్ స్కూలే? ఎప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎప్పుడు పోలేదు, ఎప్పుడు చదువుకోలే, మొత్తం గవర్నమెంట్ స్కూలే. తర్వాత ఎంబీబీఎస్ కూడా మళ్ళీ గవర్నమెంట్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజ్లో. ప్రైవేట్ ఎప్పుడు పోలేదు. ఎప్పుడన్నా పొలం పనులకు చిన్న ఉన్నప్పుడు 12 తర్వాత వ్యవసాయం చేసిన చెప్పారు, కానీ చిన్న ఉన్నప్పుడు అమ్మతోని కానీ అమ్మమ్మతోని కానీ పోవుడు, లేకపోతే నాన్నతో పోవుడు, అట్లాంటివి ఏమన్నా అలవాట్లు ఉంటుండేనా హాలిడేస్ వచ్చినప్పుడు? కానీ మా అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పొలంలో ఉండేది. పొలం మరి ఊరి చివర ఇల్లు ఉండేది. ఆ ఇల్లు వెళ్ళడానికనే పొలాలు ఉండేది. ఎప్పుడు పొలం దగ్గర పోయొచ్చుని, కానీ పొలంలో ఎక్కువ పని చేయలేదు అప్పుడు. కానీ 14 ఏళ్ళప్పటి నుంచి మాత్రం నాగలు దున్ని నేర్చుకున్నా. నాగలు దున్నా అన్ని నాకు వడ్లు, వరి పంటలు మొత్తం అన్ని పనులు వస్తాయి. కరువు బాధ వల్ల మళ్ళీ మా నాన్నకు జబ్బు వచ్చి చనిపోయాడు. కరువుకే బతుకు లేక చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక నేను ఉద్యోగానికి పోయినా.
ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం అది కోరుకొండపల్లిలో చిన్న కృష్ణారెడ్డి గారని ఆయన దగ్గర ఉద్యోగానికి వెళ్ళినా. ఏం ఉద్యోగం సార్? పొలం పని చేయడమే. పొలం పని ఉద్యోగం. అంటే మరి వేరే వాళ్ళ పని చేస్తుంది, వేరే వాళ్ళ పని చేస్తున్నాయి కదా, మన సొంతం చేసుకో, మన సొంతం అనుకోండి, వేరే వాళ్ళ పని చేస్తే ఉద్యోగం అయిపోయాయి. ఉద్యోగం నెలకు 50 రూపాయలు ఇచ్చేటోళ్ళు. 50 రూపాయలు మీ సంపాదన? 50 రూపాయలు నెలకు 50 రూపాయలు. అవి మస్తు గొప్ప కదా ఆ రోజులో. చాలా గొప్ప. బతికేదందుకు అయిపోతుంది. అక్కడ ఉన్నాక అక్కడి నుంచి కూడా నేను సరిగా పని చేయాలని నన్ను తీసేసిండ్రు. అయ్యో. మళ్ళీ పాత పుస్తకాలను తెచ్చుకొని, నా ఇంటర్మీడియట్ పుస్తకాలన్నీ తెచ్చుకొని చదువుకొని యూనివర్సిటీకి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే నాకు ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాసినప్పుడు December 1974 ఎంట్రన్స్ రాసిన. అయితే ఆ ఎంట్రన్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే 16 రానియలేదు, 16 సంవత్సరాలలో రానియలేదని ఆ ఎంట్రన్స్ మొత్తమే సుప్రీంకోర్టుకి పోతే వాళ్ళ ఎంట్రన్స్ మొత్తం ఆ టెస్ట్ని క్యాన్సిల్ చేసింది. అది చేసి మళ్ళీ పెట్టిండ్రు పరీక్ష. ఇది 75 మార్చిలో మళ్ళీ పరీక్ష పెట్టింది. పరీక్ష పెట్టి నాకు సర్ప్రైజ్ వచ్చింది. నేను వచ్చి రాసిన, నాకు అప్పుడు సీట్ దొరకలే. నాకు 140 మార్కులు వచ్చినాయి. లాస్ట్ పాయింట్ వాజ్ 142, 143 ఉండే కట్ ఆఫ్. నాకు రాలే సీటు. రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయినా. మళ్ళీ పొలం పోయినా, మళ్ళీ పొలం పని చేసిన. ఏడ ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి పొలమే, ఏడ ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి పొలమేనా? మళ్ళీ August 1975లో మళ్ళీ ఎంట్రన్స్ రాసిన. మళ్ళీ ఈసారి ఎంట్రన్స్ రాస్తే నాకు సీట్ వచ్చింది. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అవును సార్, చాలా హ్యాపీ. చాలా 2 సార్లు. ఒకసారేమో పాస్ అయినామో ఫెయిల్ అయినామో తెలియదు, ఒకసారి ఫెయిల్ అయిపోయినాం, అయినా మళ్ళీ కూడా ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ చేసి మళ్ళీ అప్పుడు పాస్ అయిన తర్వాత అప్పుడు సీట్ వచ్చింది. అది ఆ డే మాత్రం చాలా జ్ఞాపకం ఉంది. దట్ చేంజ్, ఆ డే నా లైఫ్ మొత్తం మార్చేసింది. ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఆ రోజు గుర్తుకొస్తే? ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. సరే, ఇక్కడ చదువుకొని అమెరికాకు పోయినరు. అమెరికాలో పేరున్న గొప్ప డాక్టర్, బగ్గ పైసలు ఉన్న డాక్టర్ అటు. ఇప్పుడు మీరు అన్ని పైసలు ఎట్లా సంపాదించిండ్రు? పైసల కోసం ఎప్పుడు నేను పైసలు సంపాదించడం చేయలేదు ఎప్పుడైనా. కానీ మంచి రోల్ మోడల్స్ లైఫ్లో, అంటే మంచి రోల్స్ అంటే ఒకరిని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవడం. ఇప్పుడు నాకు అమెరికా పోవాలని ఎప్పుడు అనుకోలేదు, MBBS అయిపోయిన దాకా. ఒకరోజు ఒక తెల్లారి పొద్దున మా రూమ్మేట్ నాకు ఫ్రాంక్ గారు అని ఉంటారు, ఒకరోజు హుషారుగా వచ్చిండు. ఏమవుతుందో ఫ్రాంక్ అంటే, నేను అమెరికా పోతున్నాడు. అమెరికా ఏంది, ఏం సంగతి, ఎట్లా పోతున్నావు అడిగితే, మా చిన్నమ్మ అమెరికాలో ఉంటుంది, మా చిన్నమ్మ నాకు మంచి అమ్మాయిని చూసింది చికాగోలో, అమ్మాయిని గ్రీన్ కార్డ్ ఉన్నది, ఆ రోజుల పాత గ్రీన్ కార్డ్ ఉంటుండే, గ్రీన్ కార్డ్ చేసుకుంటే టికెట్ వస్తుంది, అమెరికా పోవచ్చు. దట్స్ ఓన్లీ వే టు గుడ్ అమెరికా. అప్పుడు అది ఒకటే మార్గం ఉండేది అమెరికా పోవడానికి. అయితే చెప్తే నాకు, అరే మా రూమ్మేట్ అమెరికా పోతాడు, నేను పోతాను నాకు ఆలోచన వచ్చింది. అయితే అప్పుడు నేను పోయి మా లక్ష్మణరెడ్డి మామూలుగా నన్ను చిన్నప్పుడు కొట్టిండు చూడండి, ఆయన దగ్గరికి, ఆయన ఖమ్మంలో ఉండేది, ఆయన దగ్గరికి వెళ్ళి, మావయ్య మా రూమ్మేట్ అమెరికా పోతున్నాడు, నేను కూడా అమెరికా పోవాలి, మీకు ఏమైనా తెలుసు ఉంటే చెప్పండి, నేను అమెరికా పిల్లని చూసుకొని అమెరికా పోతానని అన్నా. అమెరికా పిల్లని చూసుకొని అమెరికా పోవాలని నాకు ఉన్నది. అంటే గ్రీన్ కార్డ్ కోసం మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అమెరికా పోవడం కోసం పెళ్లి చేసుకుంటా. అదే గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా అమెరికా పోవచ్చని చెప్పినా. అంటే మీ ఉద్దేశం మొత్తం నేను అమెరికాకి వెళ్ళి డాక్టర్ చేయాలి, అంతే అంతే అంతే. మా రూమ్మేట్ పోతే నేను కూడా పోవాలి, అంతే. అయితే అప్పుడు ఇది MBBS అవసరం చేస్తున్నాయి. అవసరం చేసినప్పుడు ఇది అట్లా డెసిషన్ అయింది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ సార్? ఇది అరేంజ్ మ్యారేజ్. మనకి కావాల్సింది అమెరికా పోవాలి, అమెరికా కాదు, గ్రీన్ కార్డ్ కావాలి అంతే. లవ్ మ్యారేజ్లు ఉండే, అరేంజ్ మ్యారేజ్లే కావాలి అంతే. మేడం ఏం చేస్తారు సార్? మేడం రియల్ ఎస్టేట్ చేస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. నాకంటే తక్కువ చదువుకుంది, కానీ తెలుగులో మాత్రం నాకంటే ఎక్కువ తెలుగు అమ్మాయి. అంటే మీరు అనుకున్నట్టు రాలేదు, ఇక క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వచ్చింది, చాలా మంచి అమ్మాయి వచ్చింది. అవునా? రియల్ లక్కీ. మరి తెలివి గల అమ్మాయి కదా, ఇంట్లో మీది నడుస్తుందా మేడంది నడుస్తుందా? ఇంట్లో భార్య భర్తల మధ్యన భార్యదే ఎక్కువ ఉంటుంది పై చేయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, మనకంటే ఎక్కువ కష్టపడతారు. పిల్లలు పెంచడం, చేయడము, ఇంట్లో పని చేయడము, బయట పని చేసుకోవడము, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నేను కూడా హార్డ్ వర్క్ చేస్తాను, కానీ నాకంటే ఝాన్సీ నా భార్య ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది. మేడం ఎంతవరకు చదువుకున్నారు సార్? మేడం 12వ తరగతి చదివింది అంతే. 12వ తరగతి. మేడం బిజీ, మీరు బిజీ చాలా. మరి ఎప్పుడన్నా ఎటన్నా వెళ్ళడం కానీ ఏం, అసలు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు అసలు? బిజీ మీరు, మేడం బిజీ. సినిమాలు చూస్తారా? ఇండియాకి అయితే 1 yearకి ఒకసారి వస్తారన్నారు. ఇండియాకి వస్తాము ఒకసారి, అంటే చిన్న పిల్లలు వచ్చినప్పుడు బాగా వచ్చేది, ఇంకా అప్పుడు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వచ్చేది. అట్లా రావడం వల్ల కూడా పిల్లలకు కూడా చాలా లాభం అయింది, ఎందుకంటే తెలుగు నేర్చుకున్నారు, మన కల్చర్ బాగా నేర్చుకున్నారు. పిల్లలు తెలుగు మాట్లాడతారా సార్? పెద్ద పిల్లలు మంచిగా తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడితే, నా బిడ్డ తెలుగు రాస్తుంది కూడా. అందరు 3 పిల్లలు తెలుగు మాట్లాడతారు? ఇద్దరు పెద్దలు బాగా మాట్లాడతారు, చిన్నోడికి అర్థమవుద్ది. వాళ్ళైతే చదవడం కూడా, రాయడం చేస్తారు చిన్న బిడ్డ అయితే.
చిన్న బిడ్డ. చాలా హ్యాపీ. వాళ్ళు ఏం చేస్తారు సార్? పెద్ద ఆయన డాక్టరు, ఆయన భార్య డాక్టర్, అక్కడ ప్రొఫెషనల్ ఉంటారు. చిన్న ఇంకో బిడ్డ కూడా డాక్టరే, రేడియాలజీ చేస్తుంది అక్కడ యూసీఎల్ఏలో, కాలిఫోర్నియాలో. చిన్న ఆయన ఏమో డిగ్రీ చేస్తున్నాడు. మళ్ళీ అమ్మకు వాళ్ళ మదర్కు బిజినెస్ హెల్ప్ చేస్తాడు. ఐ కాల్ హిమ్ ఫైనాన్స్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఇద్దరున్నారు. మీ పిల్లల్ని మీరే డాక్టర్ చదువుకోమన్నారా సార్? వాళ్ళే అంతటా వాళ్ళే డాడీ మేము ఇది చదువుతామని చెప్పారా మీకు? మీకు కొంచెం చెప్పినాం. వాళ్ళు కూడా కొడుకైతే, పెద్ద కొడుకైతే ఆయన చేసుకున్నాడు, నేను డాక్టర్ చదువుకున్నాడు. నా బిడ్డ మాత్రం కొంచెం మేము చెప్పినాము. నాకంటే ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ ఎక్కువ చెప్పేది. మీరు ఇప్పుడు అక్కడ పోయి సెటిల్ అయినరు కదా, ఏమైనా పండగలు అయితే ఇక అన్ని వాళ్ళ స్టైల్లోనే చేసుకుంటారా, మన స్టైల్లో చేసుకుంటారా? మన స్టైల్ బతుకమ్మ పండుగ బ్రహ్మాండం చేస్తారు అమెరికాలో. ఇక్కడ బే ఏరియాలో అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో మన బతుకమ్మ పండుగ చేస్తే 8,000 మంది వచ్చారు. చాలా మంది తెలంగాణ వాళ్ళు మస్తు వస్తారు. అన్ని సిటీస్లో, సాక్రమెంటోలో, అట్లాంటాలో, న్యూజెర్సీలో, ప్రతి చోట్ల. డాలర్స్ అయితే 25,000 మంది వచ్చినట్టు 25,000 మంది బతుకమ్మ పండుగ చేస్తే 25,000 మంది. మన తెలంగాణ వాళ్ళు చాలా మంది అమెరికాలో. మన తెలంగాణ కల్చరు చాలా మెయింటైన్ చేస్తున్నారు. మన భాష, మన సంస్కృతి, మన పాటలు, డ్యాన్సులు అన్నీ ఎక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మీరు డాక్టరే, బాబు డాక్టరే, పాప డాక్టరే, బాబుకి వచ్చిన భార్య డాక్టరే. మీరు ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు, ఈ హాస్పిటల్ ఉన్న డాక్టర్లు అందరూ మీరే ఉంటారా సార్? పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. మీరు అందరు ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే ఉన్నారు. అంతమంది డాక్టర్లే మనం చేసుకోవచ్చు. ఇక అంటే మనం చూసి వాళ్ళు చేసుకున్నారు కదా, చాలా సంతోషం, హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే డాక్టర్ వృత్తి చాలా మంచి వృత్తి, అందరికి అవసరం వృత్తి. అంటే మనిషికి మనం మంచి చేసినప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు. మనం ఆపరేషన్ చేసి మంచి చేయను అనుకో, పేషెంట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంతో థ్యాంక్ఫుల్గా, ఎంతో కృతజ్ఞతగా, ఎంతో సంతోషంగా, చాలా పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది. సరే, మరి మీరు మాకు ఇండియాకి వచ్చి మమ్మల్ని కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు కదా, నేను మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇస్తా. నేను ఒకళ్ళతో మాట్లాడిస్తా, వాళ్ళు ఎవరో చెప్పాలి. చెప్పకపోతే మాత్రం మళ్ళీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. మాట్లాడతారా? తప్పకుండా. మీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, క్లూ అయితే ఇచ్చిన, ఇంతకు మించి నేనేం చెప్పా, మీరే మాట్లాడాలి. సరేనా? హలో కూడా మీరే అనండి. హలో, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. హలో, హ్యాపీ 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 జాన్సమ్మా చెప్పేసి హలోకి హ్యాపీ హ్యాపీకి. మీరిద్దరు పాస్వర్డ్ పెట్టుకున్నారేమో హ్యాపీ హ్యాపీ అని, అందుకే చెప్పారు మీరు. అరే జాన్సమ్మా, నా బాడీలో సగం బాగా ఎట్లా మర్చిపోతా? కాదు, మీరు హ్యాపీ హ్యాపీ వర్డ్ అనుకుంటారు కదా, అట్లనే తొందరగా చెప్పేసిండ్రేమో. మేడం మీరు తొందరగా చెప్పేశారు, కొద్దిసేపు ఆట పట్టిస్తారేమో అనుకున్నా. మాట్లాడండి సార్ మేడం. అవయ్యి జాన్సమ్మా. Good. How is the thing going on? అరే జాన్సమ్మా, నీ దయమ్మా మంచిగా అవుతుంది. నీ బాంచనే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకున్నాడో తెలుసా? మాకైతే ఒక రీజన్ చెప్పిండు, మరి మీరు చెప్పాలి. మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకున్నాడు సార్? ఎందుకు తీసుకున్నారంటే ఫస్ట్ అమెరికా పోవడం కోసం చేసుకున్నారు. అమెరికా అంటే అమెరికా పోవడానికి మిమ్మల్ని చేసుకోవాలనేది. ఇంకోటేమో బట్టలు ప్లాన్ చేసుకున్నారు. అవునా? కంగ్రాచులేషన్స్ మేడం, మీరు కరెక్ట్ ఇద్దరు మ్యాచ్ అయితే ఆన్సర్ చెప్పి ఒక గిఫ్ట్ గెలుచుకున్నారు. ఆ గిఫ్ట్ మీ ఆయన్ని మీకే ఇచ్చేస్తున్నాం మళ్ళీ. మేడం మీరు సార్ కన్నా తక్కువ చదువుకున్నారు, సార్ ఏమో డాక్టర్ అయి పిల్లలందరినీ డాక్టర్ చేసేసి సార్ సంపాదిస్తున్నారు. మీరేమో అమెరికాలో రియల్ ఎస్టేట్ చేసి మీరు సార్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారట. అంటే డాక్టర్ గారిదే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద నేను సంపాదిస్తున్నా అంతే. డాక్టర్ గారు అమెరికాకి రావడానికి కారణం మీరు కాబట్టి డాక్టర్ అంటే ఇదంతా చైన్లో ఉందన్నమాట. ఒకళ్ళకొకళ్ళు మంచిగా హెల్ప్ చేసుకుంటారు. అవును. మీ చిన్నబాబు కూడా మీ ఫీల్డ్లోకి వస్తున్నాడు కదా మేడం? అవును అవును వస్తున్నాడు. బాబుకు నేర్పిస్తున్నారు మరి? ట్రైనింగ్ అవుతా అన్నాడు. మరి మన టాటా తరపున ఏమేమి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు మేడం? మేము బతుకమ్మ చేసాము, మళ్ళీ బతుకమ్మనే కాకుండా సోషల్ ఈవెంట్స్ చేసాము. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఒకళ్ళకి సాయం చేయటము, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, మళ్ళీ ఇప్పుడు జానపద గీతాలు అనేది ఒక సోషల్, అంటే ఇప్పుడు జానపద గీతాలు టాలెంట్ ఉన్నోళ్ళందరినీ అక్కడ అమెరికాలోనే కాకుండా కొంత ఇండియా నుంచి కూడా తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ పెట్టబోతున్నాము. అంటే జానపద గీతాలు అనేది కూడా ఉంటది అనే అవేర్నెస్ కోసము. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అలా అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు, మాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకైతే ఇంకా స్పెషల్ గా థ్యాంక్స్. హ్యాపీ హ్యాపీ మేడం, బాయ్. బాయ్. తెలంగాణ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ సార్? ఆడున్నప్పుడు చాలా హ్యాపీ, నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అవునా? చాలా హ్యాపీ అయినా. అవునా? నేను అసలు నా రాత్రి మనతో ప్రతిరోజు నేను న్యూస్ అంటే చూసేదాన్ని, ప్రోగ్రామ్ చూసేదాన్ని, ఏం జరుగుతుంది ప్రతిరోజు ఫాలో అయింది. ఆ పార్లమెంట్లో బిల్ పాస్ అయినప్పుడు
పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు చూసేది నేను. ఒకరోజే చాలా బాధపడ్డా. ఆయన పేరు ఏదో ఉండే, ఆయన రాజగోపాల్ అని ఉన్నారు చూడు, లగడపాటి రాజు. ఆయన అది మిర్చి పేషెంట్, పెప్పర్ బాయ్ పెప్పర్ బాయ్ పెప్పర్ కొట్టినప్పుడు బాధపడ్డా. అరే ఆపటట్టుంది అనిపించింది, బాధపడ్డా. తర్వాత మళ్ళీ వచ్చింది, చాలా హ్యాపీ, చాలా అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు తెలంగాణకి ఇప్పుడు తెలంగాణకు తేడా ఏంది అసలు? మీరు ఎట్లుండాలనుకుంటున్నారు? తెలంగాణ మనకు వచ్చింది కదా, ఇంకా ఏం కావాలి మనకు? తెలంగాణ అంటే మన ఉన్న ప్రజలందరూ సస్యశ్యామలంగా అందరు ప్రతి ఒక్కరు అభివృద్ధి చెంది మన రాష్ట్రం పైకి వచ్చినప్పుడే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మన స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని మనం సరిగ్గా ఉపయోగించుకొని మన ఇల్లును మనం మంచిగా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇల్లు మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి. వేరే వాళ్ళని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇందువల్ల మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేసినాం. వాళ్ళు డెవలప్ కానీ, వీళ్ళు డెవలప్ కానీ, నిజాం డెవలప్ కానీ లేదు, ఆంధ్రోళ్ళు డెవలప్ కానీ మనం చెప్పినాం. ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి మనం డెవలప్ చేసుకోవాలి, కొత్తగా అభివృద్ధి చేసుకోవాలి, మన బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, కష్టపడి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కష్టపడితే అవుతుంది. ఒక్క మనిషితో ఏ పని కాదు. నేను చెప్పాను, ఇప్పుడు నా జీవితంలో ఎంతోమంది హెల్ప్ చేశారు. ఇప్పుడు నాకు మా లక్ష్మారెడ్డి గారు, లంగన్న, మా మావయ్యలు, తర్వాత మన భార్య ఝాన్సీ, ఎంతోమంది హెల్ప్ చేస్తారు. నేను ఒక్కరిని చేసింది ఏది ఉండదు, ఫ్రెండ్స్ అందరూ చేసింది కాబట్టి మనం ఆమె లక్కీ. ఇంతమంది నాకు హెల్ప్ చేసింది కాబట్టి ఈరోజు నేను అంత హ్యాపీగా ఉన్నాను. హెల్ప్ చేస్తున్నారు సార్? మరి స్కూల్ కట్టించారు, ఒక హెల్ప్ అయిపోయింది అంటే చదువుకునే వాళ్ళకి కానీ, అక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళకి కానీ ఎట్లాంటి హెల్ప్ చేస్తారు? నేను ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్ కట్టించాము. సోలిపేటలో మా అమ్మ పేరు మీద హై స్కూల్ కట్టించాము. తర్వాత ఖమ్మంలో బనగండ్లపాడులో మా భార్య ఊరు జాన్సీ వాళ్ళ ఊర్లో వాళ్ళ నాన్నగారి పేరు మీద హై స్కూల్ కట్టించాము. తర్వాత చెర్లపాలెంలో మా నాన్న పుట్టిన ఊర్లో మా నాయనమ్మ పేరు మీద ఒక ప్రైమరీ స్కూల్ కట్టించినాం, గవర్నమెంట్ స్కూల్. తర్వాత తొర్రూరులో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టించినాం. తర్వాత మళ్ళీ కాచికల్లని మా నాన్నగారు ఇల్లరికం పోయింది ఫస్ట్, అక్కడ కూడా ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ కట్టించినాం. స్కూల్స్ ఇక చదువు ఉంటే అన్ని వస్తేనే, మొత్తానికైతే ఎక్కువ శాతం చదువు మీద ఫోకస్. ఇంకా నేను చదువు చేపట్టి అమెరికా పైన కదా. అవును సార్. అదేవిధంగా వేరే వాళ్ళకి కూడా చదువు ఉండాలని అదే ఉద్దేశంతో చేసిన. ఇంకోటి హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేసినాం. తొర్రూరులో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టించినాం, అది కూడా మంచిగా ఉంది. ఈ చిన్నప్పటి నుంచి చదువు అయిపోయింది, కష్టపడి ఇక్కడ డాక్టర్ చదివి అమెరికాకి వెళ్ళిండ్రు అంటే ఇంకా మీరు సాధించినట్టే, ఇంకేం లేదు. కాకపోతే ఇంకా ఏమన్నా అంబిషన్ ఉందా, నా జీవితానికి ఇది కావాలి, లేకపోతే నేను ఇది చేయాలి అని? ముఖ్యంగా చేసేది అంటే ఇప్పుడు మనం డాక్టర్ పని చేయడం చాలా చాలా తృప్తి. ఎందుకంటే మనకి ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాం, మనకి ఎన్నో 7 ఏళ్ళ మెడికల్ కాలేజు, మళ్ళీ 7 ఏళ్ళ ట్రైనింగ్, 14 ఏళ్ళు అయితే కానీ కార్డియాలజిస్ట్ కాం. 14 సంవత్సరాలు 14 ఏళ్ళు అంత కష్టపడి కార్డియాలజిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పని చేయకుండా ఉంటే బాగుండదు. పని చేస్తున్నప్పుడే మనం పేషెంట్లకు మంచి చూసినప్పుడే, ఆపరేషన్ చేసినప్పుడే, పేషెంట్ మంచిగా అయినప్పుడే చాలా తృప్తి వస్తుంది. అది చాలా నెంబర్ 1 తృప్తి. నెంబర్ 2, మనం వచ్చిన దాంట్లో మనం ఏమైనా 10 మందికి సాయం చేయగలిగితే అది రెండో తృప్తి. ఇంకోటి మనిషికి ఎప్పుడైనా కానీ విజన్, అంబిషన్ అంటే ముందు చూపు, ముందు ఎప్పుడు చూడాలి. వెనక చూస్తే మనకి ఎక్కువ ఉండదు. వెనక చూస్తే వీ ఫీల్ హ్యాపీ, వీ డన్, మంచి చేసిన హ్యాపీ ఉంటుంది. కానీ ముందు చూపితే మనిషికి ఎప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ, ఫోకస్, అంబిషన్, ఎక్సైట్మెంట్ ముందు చూపుతో వస్తుంది. ఇంకా చాలా చేయాలని నాకు ఉన్నది. ఇంకా కంటిన్యూ. ఐ వాంట్ టు వర్క్ 30 more years. వర్క్ ఐ వాంట్ డాక్టర్ పని ఇంకా 30 ఏళ్ళు పని చేయాలి నాకు. 30 సంవత్సరాలు చేస్తాను మీరు. ఆ 30 సంవత్సరాలు మీకు పొలం పని కన్నా ఎక్కువ కాదు కదా? ఖచ్చితంగా చేస్తారు. 30 సంవత్సరాలు చేస్తాను. ఇప్పటికీ ఆరోగ్యం నాకు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా 30 ఏళ్ళు పని చేస్తాను. తర్వాత ఈ మధ్య మళ్ళీ పొలం వెళ్తున్నాం. మీరు వెళ్తున్నారా? చేయడానికా చూడడానికా? రెండు. అంటే నీ ఎక్కువ చేయట్లేదు కానీ చూడడానికి ఎక్కువ. మొన్న పొలం కొన్నా 2 years కింద ఆల్మండ్స్ తోడడానికి కొన్నా అమెరికాలో. అది ఆల్మండ్స్ తోడ చూస్తే ఫస్ట్లో నాకు పేషెంట్ సజెస్ట్ చేస్తే పొలం కొన్నాక నాకు డాక్టర్ పని కదా, చాలా బిజీ ఉంటాయి కదా. అయితే మేనేజర్ వర్కర్స్ పెట్టి చేస్తున్నాం. దాంట్లో మంచిగా అనిపిస్తుంది. ఒకప్పుడు వారానికి ఒకసారి అట్లా పోయి చూస్తే చెట్లు మంచిగా ఉంటాయి, మంచిగా మనసు మంచిగా అనిపిస్తుంది. డాక్టర్ పని చేస్తే మంచిగా ఉన్నది, పొలం దగ్గర పోతే చాలా బాగున్నది. జీవితం గురించి అంటే ఏదన్నా ఇప్పుడు మీరు ఇంగ్లీష్ రాదని అన్నారు, ఇంగ్లీష్ రాకుండా చదువుకున్నారు. కొంతమంది ఉంటారు, నేనైతే ఎన్నిసార్లు అడిగినట్టు నేను అట్లా భయపడ్డా,
ఇవన్నీ ఎందుకు నాకు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు నాకు ఇవన్నీ అవసరం అనిపించింది. కానీ నేను కూడా అట్లా వెనకేమన్నా కష్టమైన పని చేస్తే అది చేసి ఇదెంత అనుకునేదాన్ని. అది చేయకపోయేసరికి నాకే కాదు చాలా మందికి అబ్బా వెళ్ళిపోతాం అద్దిగా అని అనుకుంటారు, కానీ నేర్చుకుంటే ఏదన్నా వస్తుందని చెప్పిండ్రు. చాలా ఇన్స్పిరేషన్ నాకు, టీవీ చూస్తున్న వాళ్ళకు, ఈజీగా వెళ్ళిన వాళ్ళకు, అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా. మళ్ళీ మీరు ఏదైతే నుంచి వచ్చిరో దాన్ని ఓడగొట్టుకుంటలేరు కదా. ఇదైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్.